హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షాపింగ్ నైట్. ఈరోజు ఈ వ్లాగ్లో సింపుల్గా ఈజీగా అంటే ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో పెట్టుంచాను నేను. ఈసారి మాత్రం ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తాను. చికెన్ పికల్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో మీకు కూడా నేను ఎలా చేస్తాను, అరే ఇంత ఈజీనా చికెన్ పికల్ చేయడం అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఈజీ వేలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి చూపించేస్తాను మీకు. చాలా తొందరగా, ఎక్కువ సోది ఉండదు, ఎక్కువ పని ఉండదు. ఈజీగా అంతా ఒక హాఫ్ అన్ అవర్ మీ టైం స్పెండ్ చేసే కిచెన్లో చికెన్ పికల్ రెడీ అయిపోతుంది. నియర్లీ నేను లాస్ట్ టైం చికెన్ పికల్ చేసినప్పుడు 8 months నిలువ పెట్టా. అది కూడా ఫ్రిడ్జ్లో కాకుండా అవుట్ సైడే స్టీల్ బాక్స్లో వేసి పెడితే నేను 8 months యూజ్ చేశాను అనమాట. సో ఈసారి కూడా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. నేను ఇది చికెన్ కొంచెం బోన్స్ తీసుకున్నా, కొంచెం బోన్లెస్ తీసుకున్నాను. ఇది నాకు తెలిసి కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మీకు వేసేటప్పుడు చూపిస్తాను. ధనియాలు ఈ కప్కి కొంచెం తక్కువ తీసుకున్నాం. ఈవెన్ దీని లవంగాలు కూడా, ఇంకొకటి ఏమంటే చాలా మంది లవంగాలు తక్కువ తీసుకుంటారు, అలా కాదు. ధనియాలు ఎంత తీసుకుంటే లవంగాలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. సో మిరియాలు 1 tablespoon, మెంతులు 1/2 tablespoon, చెక్క జస్ట్ ఒక 3 inches అంతా, ఒక 6 ఇలాచి, ఒక 2 స్టార్. ఇది జాపత్రి ఉంటుంది కదా, ఇది చేదు వస్తుంది కాబట్టి జస్ట్ ఒక పించ్ టేస్ట్ కోసం అంతే. ఇంకొకటి ఈ పత్ర, ఇది నాకు తెలిసి ఒక కొంచెం అంతే, 1 inch అంతా. 1/2 కంటే తక్కువ జీరా. సో కారం ఎంత తీసుకోవాలి, ఉప్పు ఎంత తీసుకోవాలి, చికెన్ని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి అన్నది అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ప్యాన్ హీట్ ఎక్కినాక ధనియాలు, లవంగాలు, మెంతులు, ఇవి స్పైసెస్ అన్నీ కూడా, జీరా లాస్ట్లో వేద్దాం ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. సో ఇవైతే లైట్గా రోస్ట్ చేసుకున్నాము. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ స్మెల్ వస్తుంది కదా, ఆ టైంలో జీరా వేసేసుకున్నాము. జస్ట్ జీరా వేసిన తర్వాత ఒక 3 minutes ఫ్రై అయితే మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. స్టవ్ అలానే ఆన్లో పెట్టుకొని చికెన్ వేసేస్తాం. ఉప్పు జస్ట్ 2 tablespoon వేస్తాను నేను. పసుపు 1 వేసుకున్నా. ఇది నేను హోమ్ మేడ్ కాబట్టి నేను చూసి వేసుకుంటాను, లేకపోతే ఇంకొకసారి మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు కలిపేసి చికెన్లో వాటర్ వచ్చేంత వరకు వచ్చి ఇంకిపోవాలి. అప్పటిదాకా ఈ చికెన్ని మూత పెట్టేసేద్దాం. చూసారా, చికెన్లో నుంచి వాటర్ మంచిగా వచ్చింది కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మూత పెట్టేసి, ఇదైతే చల్లగా అయిపోయింది. ఇవి మసాలా అన్నీ ఇవి ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగో పౌడర్ రెడీ అయిపోయింది. బా స్మెల్ చాలా బాగుంది, సూపర్గా కుదురుతుంది చికెన్ పికల్. మీరు కూడా సేమ్ ఇలానే ఇవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మీరు కూడా చికెన్ పికల్ని చేసేసేయండి. ఫస్ట్ అయితే ఎండ్ వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సగం వాటర్ అయితే ఇంకిపోయింది, ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది. ఈ టైంలో మూత ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా కూడా వేపర్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మూత ఓపెన్ చేసి ఉంచాం. వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసేస్తున్నాం. ఆయిల్ని నేను ఈ కప్పుతో 2.5 కానీ 3 కానీ తీసుకుంటాను. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు హీట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి
ఫస్ట్ చికెన్ వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, బికాజ్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి, అప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది. ఎక్కువ ఫ్రై కాకూడదు, లైట్ బ్రౌనిష్ కలర్లో అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ అయిపోతే గట్టి పడుతుంది ముక్కు, రాను ఊరుతుంది కదా, ఊరే టైంకి ముక్క చాలా గట్టి పడిపోతుంది. సో కాబట్టి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేద్దాం. ఇదిగో జస్ట్ ఈ కలర్ మీకు కనిపిస్తుందా, జస్ట్ లైట్ బ్రౌన్ అయ్యే ఈ టైంకి మీరు తీసేసుకోండి. ఆయిల్ హీట్లోనే ఉంచేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇదే కప్పుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే పైకి ఎగురుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి, మంచిగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఎందుకంటే పచ్చివాసన పోలేదు అంటే పికల్ చెడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో కాబట్టి మంచిగా ఆరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఎంత లేదన్నా ఒక 10 minutes అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. దానిలోకి నేను ఈ కప్పుతో సేమ్ ధనియాలు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నానో ఆ క్వాంటిటీ కారం, 1.5 కప్పు అప్పుడే చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండ్ కరివేపాకు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఆ కరివేపాకు మొత్తం వేసి కొంచెం కారం ఫ్రై అవ్వాలి, ఫ్రై అయితేనే బాగుంటుంది. సో ఎంత లేదన్నా ఒక 5 minutes అయినా అలా కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఒక 5 minutes ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలోకి వేసేసి కలిపేద్దాం. లో సిమ్లో పెట్టేసుకోండి. మరి సాల్ట్ యాడ్ చేయలేదు, ముక్కకే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసాను కాబట్టి మీరు చూసి వేసుకోండి కారం కానీ, ఎందుకంటే కారం కూడా వేరేలాగా ఉంటుంది కాబట్టి కారం కూడా మీరు చూసి వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు నేను మళ్ళీ నెక్స్ట్ కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదు, దీనిలోనే సరిపోతుంది. ఒకవేళ అన్నంలో కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 minutes అలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం చికెన్ పిక్కల్ చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో మిక్స్ చేస్తాను అన్నది మళ్ళీ మొత్తం ఇప్పుడు అంతా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ రసం వేడిగా ఉన్నప్పుడే వేసుకోకూడదు, చేదు వస్తుంది. సో చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక 3 నిమ్మకాయ రసం తీసుకున్నాను, 3 కాయలది. ఇప్పుడు కలిపేసి ఒక 2 days ఊరబెడితే ఇంకా మంచిగా ముక్కకు బాగా అంటుతుంది, లేదంటే అన్నంలోకి ఇప్పుడే కలుపుకొని తినేటట్టు కూడా బాగుంటుంది.
ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను తినడం. సో ఒక్కసారి టేస్ట్ చూసి మీకు కూడా చెప్తా. సూపర్, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఊరితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. సో మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంట్లో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.